ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉద్యోగ యోజన అనేది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన ప్రణాళిక. దీని ప్రధాన ఉద్దేశం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, వారి ప్రతిభను సక్రమ దిశగా వినియోగించడం, అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమానంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం. ఈ యోజన ద్వారా వివిధ రంగాల్లోని పరిశ్రమలకు, ముఖ్యంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్లకు మద్దతు అందించడం, స్టార్టప్స్ను ప్రోత్సహించడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద యువతకు తక్కువ వడ్డీ రుణాలు, శిక్షణ సర్టిఫికేట్లు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అందించబడతాయి. తద్వారా వారు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చు. వికసిత్ భారత్ ఉద్యోగ యోజనలో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి ఉద్యోగ మేళాలను నిర్వహించడం, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని గుర్తించి వాటిని విద్యార్థులలో పెంపొందించడం, తద్వారా ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ గ్యాప్ను తగ్గించడం ముఖ్య లక్ష్యం. ఈ యోజన వలన కేవలం నిరుద్యోగత తగ్గడమే కాకుండా ఆర్థిక వృద్ధికి దారితీసే మానవ వనరుల బలోపేతం కూడా జరుగుతోంది. ముఖ్యంగా మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది. మొత్తం మీద ఈ యోజన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపాధి సృష్టి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో మైలురాయిగా నిలుస్తుంది.